హలో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన్సార్ టీవీకి అయితే సుస్వాగతం. అయితే ఈరోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే మరి బీబీఎల్లో నెక్స్ట్ మ్యాచ్ గురించి అయితే మనం అనాలిసిస్లోకి అయితే వెళ్ళిపోదాం. మరి అడ్లేడ్ స్ట్రైకర్స్ వర్సెస్ మెల్బోర్న్. మొత్తం మీద అడ్లేడ్ అనేది ఓడిపోయింది ఒక మ్యాచ్ అనేది, మెల్బోర్న్ అయితే 2 మ్యాచ్లు అనేది ఓడిపోయింది అనేది మనం చెప్పచ్చు. కానీ ఒకటి వీళ్ళిద్దరికి కూడా చాలా చాలా ఇంపార్టెంట్, బోని అయితే కొట్టాలి. ఎందుకంటే సపోర్టింగ్ అనేది వస్తూ ఉంటుంది. ఎందుకంటే టీం అనేది ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళే ఛాన్స్ అనేది ఉంటుంది. గెలుపు అనేది మరి ఓటమి పాలనేది అవుతున్నారు. మెల్బోర్న్ స్టార్స్ ఎక్కడ లోపాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇటైతే అడ్లేడ్ కూడా కొంతవరకు కూడా స్వయంకృపాదన వల్ల ఓటమి పాలనేది మొన్న మ్యాచ్ అనేది ఓడిపోయారా అనేది అయితే మనం అయితే చెప్పాలి. మరి మొత్తం మీద మ్యాటర్లోకి అయితే మనం వెళ్ళిపోతే మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోయే ముందు ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సరే ఈ వీడియోకి 100 లైక్స్ అనేది టార్గెట్ అనేది ఉంటుంది. టార్గెట్ అనేది దాటిస్తే నాకైతే మంచి సపోర్టింగ్గా లభిస్తుంది. అయితే కింద మన టెలిగ్రామ్ లింక్ అనేది ఉంది. ఆ టెలిగ్రామ్ లింక్ అనేది మరి ఖచ్చితంగా సరే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటే చాలా చాలా బెటర్. ఎందుకంటే అక్కడ డ్రీమ్ లెవెల్ ఉంటుంది కాబట్టి మీకు నచ్చితే మరి అక్కడ ఆ డ్రీమ్ లెవెల్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. లేదు అనుకుంటే మరి మీ ఇష్టం వచ్చినట్టు డ్రీమ్ లెవెల్ అని పెట్టుకోవచ్చు. అది మీ అభిప్రాయం మాత్రమే. కానీ ఖచ్చితంగా సరే మరి టెలిగ్రామ్ లింక్ అనేది క్లిక్ చేసి ఖచ్చితంగా సరే నన్ను సపోర్టింగ్ అనేది చేస్తారని, సబ్స్క్రైబ్ మాత్రం అక్కడ మర్చిపోరని, ఇక్కడ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అనేది మర్చిపోరని, అందరికి కూడా మీ ఫ్రెండ్స్కి మీ అందరికి కూడా షేర్ అనేది చేస్తే ఈ వీడియోకి అందరికి కూడా యూజింగ్ అయితే అవుద్ది. మీ ఫ్రెండ్స్కి మీ గ్రూపుల్లో వాట్సాప్ గ్రూపుల్లో తప్ప అందరికి కూడా షేర్ అనేది చేస్తే ఈ వీడియోకి అందరికి కూడా వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువగా మరి ఉంటుంది. మరి లైక్స్ అనేది మర్చిపోరు కదా, 100 లైక్స్ అనేది టార్గెట్ ఉంటుంది. మరి మ్యాచ్లోకి అయితే డైరెక్ట్గా వెళ్ళిపోతే మరి ఎక్కడ జరుగుతుందంటే అడ్లేడ్లోనే జరుగుతుంది. అడ్లేడ్కి హోమ్ గ్రౌండ్గా మనం చెప్పచ్చు. మరి ఇక్కడైతే ఎవరైతే టాస్ చేస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సరే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటారు. ఖచ్చితంగా సరే బీబీఎల్లో మరి ఎక్కువ శాతం 67% పాటు ఎవరైతే టాస్క్ ఇస్తున్నారో వాళ్ళైతే బ్యాటింగ్ అనేది ఎంచుకుంటే వాళ్ళు గెలిచే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ చేజింగ్లో కూడా బెస్ట్గానే మనం చెప్పాలి. మరి ఇక్కడ ఫస్ట్ యావరేజ్ స్కోరే 163గానే ఉంది. మరి చేజింగ్లో అయితే 143గా ఉందనేది మనం చెప్పచ్చు. ఇక్కడ హైయెస్ట్ స్కోర్ అనేది 220గానే ఉంది. మరి హైయెస్ట్ స్కోర్ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రాకపోవచ్చు. కానీ ఒకటి మరి ఇక్కడైతే ఓవర్గా చూసుకుంటే 180 కానీ 190 200+ కానీ చేశారంటే చాలా కష్టంగా మరి మారిపోయే ఛాన్స్ ఉంటుంది. పరిస్థితి కూడా టాస్ అనేది చాలా చాలా కీలకంగా మరి అయితే మారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా మనకి కనిపిస్తుంది. మరి హెడ్ చూసుకున్నా సరే 19 మ్యాచ్లు అనేది ఇక్కడ ఈ వీళ్ళిద్దరికి కూడా జరుగుతుంది. 11 మ్యాచ్లు అనేది మెల్బోర్న్ అనేది గెలిచింది, 8 మ్యాచ్లకే పరిమితం అయింది అనేది మనం అయితే చెప్పాలి. కానీ ఇంకోటి నాకు తెలిసినంత వరకు కూడా మరి అడ్లేడ్ స్ట్రైక్స్ కానీ మెల్బోర్న్ స్టార్స్ కానీ వీళ్ళిద్దరికీ కూడా చాలా వరకు కూడా మంచి ఫైట్గానే ఇంతవరకు కూడా వచ్చిందనేది మనం చెప్పాలి. మరి ఈసారి ఏమన్నా ఎలా ఉండబోతుంది ఏమిటనేది చూడాలి. మరి అయితే మరి హెడ్ కూడా చాలా వరకు కూడా ఆధిపత్యం అనేది మెల్బోర్న్ స్టార్స్ అనేది ఉందని చెప్పచ్చు. మరి ఈ విధంగా చూసుకుంటే మరి హెడ్ రికార్డులో చూసుకున్నాం. మరి ఇక్కడ బలబలాలు అయితే చూసుకుంటే మరి అడ్లేడ్ ఏంటంటే మరి ఇక్కడ చాలా వరకు కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. 1 మార్కు 2 మార్కులు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు కూడా స్వయంకృపాద వల్ల ఎక్కువగా ఉంది. బౌలింగ్లో చాలా వరకు కూడా రన్స్ అనేది ఇచ్చారు. మరి రన్స్ అనేది తగ్గించుకుంటే చాలా చాలా మంచిది. ఇక్కడైతే మరి బ్యాటింగ్లో చూసుకున్న స్టార్క్ కానీ మళ్ళీ ఫెయిల్యూర్స్ అనేది అయ్యాడు. కొన్నిసార్లు అయితే విజృంభిస్తాడు. మరి ఇక్కడ వెదర్లాండ్ మరి 40 రన్స్ అనేది మొన్న అయితే మ్యాచ్లో కొట్టడం కూడా చూసాం. లియాన్ అయితే ఫెయిల్ అయితే అయ్యాడు. తర్వాత బిల్జీ అయితే పర్వాలేదు అనిపించాడు. రోజెస్ కూడా పర్వాలేదు అనేది అనిపించాడు. అంటే బిల్జీ అయితే 31 కొట్టినా రోజెస్ అయితే 22 రన్స్ అనేది కొట్టడం కూడా మనకి తెలుసు అని చెప్పచ్చు. మరి స్టార్క్ కూడా మరి బౌలింగ్లో మాత్రం 1 వికెట్ అనేది తీయడం కూడా జరిగింది. నేను కూడా 1 వికెట్ తీయడం జరిగింది. ఓవర్స్టీన్ కూడా అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ మంచిగానే రాణించారా అనేది అయితే మనం అయితే స్పష్టంగా మనం చెప్పచ్చు. నీయల్సన్ కూడా ఫెయిల్ అయితే అయ్యారని చెప్పచ్చు. అటు ఓప్ కానీ మరి బాయ్స్ కానీ మరి థామ్సన్ కానీ పర్లేదు అనేది మనం చెప్పచ్చు. 2 వికెట్లు అనేది తీసారని చెప్పచ్చు. కానీ ఒకటి ఇక్కడైతే బాయ్స్ ఏమన్నా తీసి వెంకట్ని ఏమన్నా ఒక ఇస్తారా లేకపోతే ఏమిటి అనేది చూడాలి.
ఇలా చూసుకుంటూ ఓవరాల్గా బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పర్వాలేదురా అనేది అనిపించినా సరే కొంచెం స్వయం కృపరాధం వల్ల ఓటమి పాలు అయితే అయ్యారని చెప్పచ్చు. మరి లాస్ట్లో స్పిన్నర్స్కి ఎవరమ్మన్నారు ఏమిటనేది తెలియదు, కానీ మరి ఫాస్ట్ బౌలర్స్ ఉండుంటే మ్యాచ్ మరో విధంగా ఉండే ఛాన్స్ ఉంటుందేమో నాకు మరి అనిపించింది. మరి ఏం జరుగుద్ది ఏంటని చూడాలి. మరి మరో ప్లాన్తో మరి వచ్చే ఛాన్స్ ఉంది. ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మెల్బోర్న్ స్టార్స్ పరిస్థితి ఎలాగుందంటే చాలా విడ్డూరంగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే ఈ విడ్డూరం ఎందుకంటే అంటున్నానంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ 2 మ్యాచ్లు కూడా అలాగే తుడిచిపెట్టిపోయిందని చెప్పచ్చు. మరి ఈసారి గెలకపోతే ఆత్మవిశ్వాసం అనేది తప్పుకుంటే ఛాన్స్ ఉంది. మ్యాక్స్వెల్ వచ్చే ఛాన్స్ ఉంది ఎక్కువ మంది. మ్యాక్స్వెల్ వస్తే ఈ జట్టుకి చాలా అదృష్టంగానే మనం చెప్పాలి. రోజర్స్ కానీ మరి శామ్ కానీ స్ట్రాంగ్ బ్రైట్ కానీ కరెక్ట్ కానీ కరెక్ట్గా అయితే 32 కొట్టాడు. ఇలాగా వెబర్ అయితే 46 అని కొట్టాడు. వెబర్ స్టార్ అయితే 28 కొట్టాడు. స్టోనిస్ కూడా 26 కొట్టాడు, బాగానే కొట్టాడు. టామ్ కరెన్ అయితే 37, 1 వికెట్ అని కూడా తీసాడు. కానీ ఇక్కడైతే మరి సిడిల్ లేని లోటు అనేది స్పష్టంగా మరి కనిపించింది. ఖచ్చితంగా సరే ఈసారి సిడిల్ అనేది తీసుకునే ఛాన్స్ ఉంది. మిల్లీ కూడా మరి కొంచెం ఎక్కువగా రన్స్ అనేది ఇక్కడైతే బౌలింగ్లో పూర్గా మరి చెప్పచ్చు, దానికి తక్కువ కూడా లేదు. మరి చూడాలి మరి ఈసారి ఎలా రాణిస్తుంది ఏంటనేది చూసుకోవాల్సింది. మరి ఇద్దరు జట్లు చూసుకున్నా బలబల్ల చూసుకున్నా పర్వాలేదని అనిపించినా సరే ఎక్కువగా మెల్బోర్న్ స్టార్స్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందేమో నాకు మరి అనిపిస్తుంది. మరి ఎలా ఉండబోతుంది ఏంటని చూడాలి. మరి ఇది గెలిచే ఛాన్స్ కూడా మెల్బోర్న్ స్టార్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి, అడ్లైట్ కూడా ఎక్కువగా ఉన్నాయి. మరి మెల్బోర్న్ స్టార్స్ గెలిచే ఛాన్స్ ఉందేమో అని నాకు అనిపిస్తుంది. మరి ఇది ఫ్రెండ్స్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ మీ వాట్సాప్లో తప్పనిసరిగా షేర్ అయిపోతే మర్చిపోకండి.